తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీకు ఒకటి సూటిగా అడుగుతాను, చెప్పండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? తీసి పక్కన పెడతారు. మీరే కాదు, అందరం ఇలానే చేస్తాం కదా. అడ్డు తొలగించుకుని చేస్తున్న పనిలో ముందుకెళ్తాం కదా. మరి బాపట్ల జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఏంటి ఆ విషయాన్ని మర్చిపోయారు. చేస్తున్న పనికి అడ్డొచ్చిన దానిని పక్కన పెట్టకుండా పని పూర్తి చేసేశారు. అలా చేయడంతో వచ్చిన అవుట్పుట్ మాత్రం భలే గమ్మత్తుగా అనిపిస్తోంది. ఒక్కసారి ఆ చిత్ర విచిత్రంపై మీరు కూడా లుక్ వేయండి. చూసారుగా, ఎలా అనిపించింది? షాక్ అయ్యారా? అయ్యే ఉంటారులేండి. విడ్డూరం కాకపోతే రోడ్డు వేసే క్రమంలో ఇంటి ముందు కారుంటే ఆ కారును పక్కకు తీసేయకుండానే సిమెంట్ రోడ్డు వేయడం ఏంటండి, మరీ దారుణం కదా. సోషల్ మీడియాలో ఈ దృశ్యాన్ని చూసిన వారు ఇదేంద్రా మావా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. కానీ జరిగిన విషయం తెలుసుకొని అలా చేయడం తప్పులేదులే అని కూడా అంటున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో ఘటన అసలు విషయానికి వస్తే, గ్రామాల్లోనూ రోడ్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కూడా ఎంపికయ్యాడు. ఇక రోడ్డు వేయడమే ఆలస్యం. కొలతలు తీసుకుని ఊరందరికీ సమాచారం ఇచ్చాడు. ముఖ్యంగా రోడ్లు ఏ ఏ మార్గాల్లో వేస్తున్నారో వారందరికీ కొద్ది రోజుల పాటు వాహనాలు వేరే చోట్ల పెట్టుకోమని చెప్పాడు. అందరూ అతను చెప్పినట్లుగానే చేశారు. కానీ ఒక్కరు మాత్రం తన కారును ఇంటి ముందే ఉంచాడు. యజమానికి చెప్పినా తీయకపోవడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రోడ్డు వేసి కారును పక్కకు తీసే సాహసం చేయకుండానే దానికి రోడ్డు నిర్మించేశారు. ఆ కారు ఉన్న దగ్గర కూడా కాంక్రీట్ వేశాడు. ఆ కారు టైర్ రోడ్లో ఇరుక్కుపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అయితే కారు యజమాని మాత్రం కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సర్వే చేయకుండానే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారని కారు యజమాని ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో తప్పెవరిదో మీరే కామెంట్ చేయండి.